ఎక్స్పోర్ట్ ఫిషర్ జెమినీ మెటల్ డిటెక్టర్ అండి. డిటెక్టర్ స్పెషల్గా డిజైన్ మీకు పెద్ద మెటల్ని సెలెక్ట్ చేయడానికి కానీ మీరు కానీ 10 ఫీట్స్ 10 ఫీట్ కానీ 20 ఫీట్లో ఉన్న డీప్న మెటల్ని సెలెక్ట్ చేయడానికి బెస్ట్ డిటెక్టర్గా చెప్పుకోవచ్చు అండి. దీని మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకునేది అమెరికన్ డిటెక్టర్ అండి. అమెరికన్ కంపెనీ అది. వారంటీ చూసుకుంటే మనకి ఇది 5 years వారంటీ వస్తుంది. దీని ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మనకి ఇది 82 ఫ్లేవర్స్ ఫ్రీక్వెన్సీ వస్తుందండి. ఇది మనకు 2 బాక్స్ డిటెక్టర్గా చెప్పుకోవచ్చు అండి. ఇది మనకు ఒకటి వచ్చి ట్రాన్స్ఫార్మర్, మరొకటి రిసీవర్గా చెప్పుకోవచ్చు అండి. దీని బ్యాటరీ చెప్పుకుంటే మనకి ఇది ట్రాన్స్ఫార్మర్కి వచ్చి 8 WA బ్యాటరీస్, రిసీవర్కి వచ్చి 8 WA బ్యాటరీస్ వస్తాయండి. మీరు ఒక్కసారి మీరు దీన్ని వేసినట్టయితే మీకు బ్యాటరీస్ వేసినట్టయితే మీకు 30 నుంచి 50 గంటల వరకు ఇది వర్క్ చేస్తున్నాను. ఈ డిటెక్టర్ ఎట్లా ఆపరేట్ చేయాలో మీకు ముందే చివరిలో చెప్తాను. అందుకని ఇది ఫిషర్ జెమినీ అన్బాక్స్ చేసిపోతున్నాను, చూసుకోవచ్చండి. అందుకని బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ముందుగా చూసుకుంటే ఇది మాన్యువల్ బుక్ ఇచ్చారండి, ఇక్కడ మాన్యువల్ బుక్. దాని తర్వాత కంపెనీ డిటెక్టర్ పంపించే ముందు టెస్ట్ చేసి పంపిస్తాను, దాని సర్టిఫికేట్ ఇది. దాని తర్వాత చూసుకున్నట్టే రాడ్స్ ఇచ్చారండి మనకు, 3 రాడ్స్, ఒకటి, రెండోది, 3, ఈ 3 రాడ్స్. దాని తర్వాత చూసుకున్నట్టే బెల్ట్ ఇది, ఈ 2 పక్కల మనకు పట్టుకోనికి బెల్ట్ ఇస్తారండి, రాడ్ పక్కన. దాని తర్వాత ఇది వచ్చి మనకు బాక్స్ అండి, ఈ విధంగా ఉంటుంది. ఫిషర్ జెమినీ అని బాక్స్ ఓపెన్ చేయాలంటే సైడ్లో లాక్స్ ఉంటాయి. ఈ విధంగా లాక్ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకటి వచ్చి ట్రాన్స్ఫార్మర్, ఒకటి వచ్చి రిసీవర్. రిసీవర్లో ఇక్కడ చూసుకున్నట్టు మనకి హెడ్ ఫోన్ అటాచ్మెంట్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చి సెన్సిటివిటీ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి మనకు బటన్ ఇచ్చారు. చూసుకుంటే వచ్చి మనకు ఇది డిస్ప్లే అండి, మెటల్ మనకు ఉన్న దానికి చూపిస్తూ ఉంటారు. ఇది వచ్చి ఆన్ ఆఫ్ బటన్. ఇది వచ్చి మనకు స్పీకరు, ఈ విధంగా ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇది వచ్చి చూసుకున్నది మనకు ఈ రాడ్ అటాచ్మెంట్ చేసుకోనికి రాడ్స్. ఇంకోటి వచ్చి ట్రాన్స్మిటర్లో చూసుకుంటే ఇది ఇక్కడ ఈ రాడ్స్ అటాచ్మెంట్ చేసుకుని ఈ విధంగా ఇచ్చారు. కిందికి పైన ఈ రంధ్రానికి అటాచ్మెంట్ చేసుకుని ఇచ్చారు. ఇది ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. చూసుకుంటే ఇప్పుడు మనకు నేను సెన్సిటివిటీ ఇప్పుడు పెంచుకుంటున్నాను ఒక నంబర్ మీద. నాకు ఐరన్ టేబుల్ ఉంది కాబట్టి ఐరన్ టేబుల్ని పట్టుకుంటాను. ఇది ఫస్ట్ ఒక సైజ్ బట్టి డిపెండ్స్ ఆన్ మెటల్ సైజ్ బట్టి ఉంటుంది. ఇది పెద్ద మెటల్ని, ఎక్కువ డీప్ ఉన్న మెటల్ని సర్జన్కి 10-20 ఫీట్లు, ఒక్కోసారి 30 ఫీట్ల వరకు పోతుంది. ఫస్ట్ ఒక సైజ్ బట్టి, కండక్టివిటీ బట్టి ఎక్కువ డీప్ వెళ్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మనకు కేబుల్ వారు, నల్ల పైప్ లైన్, అలాంటి కావాల్సిన పాత వస్తువులని డీప్లో ఉన్న మెటల్ని సర్జ్ చేయడానికి ఇది బెస్ట్ చాయిస్గా చెప్పుకోవచ్చండి. మీకు కానీ ఈ డిటెక్టర్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కాంటాక్ట్ చేసుకొని ఆ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.